శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూరు కురుకుంద గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కురుకుంద గ్రామస్తులు శిల్పా చక్రపాణిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. భారీ జనసంద్రం నడుమ గ్రామంలో పురవీధుల వెంట ర్యాలీ నిర్వహించారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్న నాయకులకు ఎవరు భయపడాల్సిన పని లేదని వైసీపీ నేత బుడ్డ శేషారెడ్డి వ్యాఖ్యానించారు. గత టీడీపీ హయాంలో అభివృద్ధి చేయలేని మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని అభ్యర్థి శిల్పా చక్రపాణి వెల్లడించారు. ఓటమి భయంతో తన కార్యకర్తలను వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని, ఏ గ్రామానికి వెళ్లినా వ్యక్తిగతంగా గ్రామ నాయకులను తిట్టడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి దయచేసి మళ్ళా వీళ్ళు వ్యక్తిగతమైన దూషణలు దిగుతా ఉన్నారు. ఆ నా కొడుకులు, ఈ నా కొడుకులు, ఇవన్నీ వ్యక్తిగతమైన దూషణలు ప్రజాస్వామ్యంలో పనికిరావు. ఎవరు ఈ కాలంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి దిగాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికి భయపడకుండా, ఎవరిని సిఫార్సు కాకుండా అనేదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. దానికి ఎవరి గురించి భయపడాలా? మీరు ఎవరి గురించి ఆలోచన చేయాలా? ఎవరో భయపడిస్తారమ్మా, ఎవరు ఏం చేస్తారమ్మా అని ఒకరి దగ్గర సిఫార్సు పోవాల్సిన అవసరం లే, ఒకరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లే. డైరెక్ట్ మీరు మీకు అంది సొమ్ము మీకు జగన్మోహన్ రెడ్డి గారు అందించినప్పుడు, ఆ నాయకుడు ఉన్నప్పుడు మీరు ఎవరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఓటు వాళ్ళు స్వచ్ఛంగా వేసుకోవచ్చు. మీ అభిప్రాయం. నేను చెప్పేది ఏమంటే, మీరు ఆలోచన చేసుకోండి. మీ భవిష్యత్తు సంబంధించిన ఎన్నిక కాబట్టి ఆలోచన చేసుకొని రేపు జరగబోయే ఎన్నికను 13వ తారీఖు ఎన్నికను మీ సొంత ఎన్నికగా భావించాలా, మీ సొంత పనిగా భావించాలా, మీ సొంత విషయంగా భావించాలా, మీ అభివృద్ధిగా భావించాలా, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలా. మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని రకాలుగా ఎన్ని దూషణలు చేసింటాడో మీకు తెలుసు. నేను ఏ రోజు వరకు కూడా అతన్ని పల్లెత్తి మాట్లాడలేదు. మొన్న కూడా చూసాం నామినేషన్ రోజున. ఆ రోజు మీటింగ్లో ఎవరైనా మీటింగ్ చెప్పే రోజు తొలి రోజున మా చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ శ్రీశైలాన్ని ఉద్ధరించాడు. మళ్ళీ ఆయన వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు. నేను కూడా ఎమ్మెల్యేగా చేశాను, గతంలో అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాను. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయితే అభివృద్ధి ఇంకా బాగా చేస్తానని చెప్పాల్సింది పోయి 40 నిమిషాలు నన్నే నా కొడుకుని తిట్టడం మొదలుపెట్టాడు ఆయన. నన్ను నా కొడుకును. ఇది మంచి పద్ధత? ఇది ధర్మమా? ఇది న్యాయమా అని అడుగుతా ఉన్న ప్రజల్ని. నువ్వు అడగాల్సింది అడిగయ్యా, తప్పులేదు. చక్రపాణిరెడ్డి కంటే చక్రపాణిరెడ్డి ఏం చేయలేదు, నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి ప్రజలను ఓట్లు అడుక్కో. అదే కాకుండా మళ్ళీ చూస్తూ ఉన్నాం, గ్రామాన్ని తిట్టుకుంటూ ఓట్లు అడగడం. ఆయన ఆ నా కొడుకు చెప్తా కొడతా, ఈ నా కొడుకుని మెడతా కొడతా అని 2 సార్లు అన్నాయి. ఇప్పటికే తిట్టుకుంటా నియోజకవర్గ వారిగా ఎక్కడే కానీ నాకు ఓట్లు వేయండి కానీ, లేకపోతే మా పార్టీ అభివృద్ధి చేస్తుందని చెప్పాలా. సోమయాజులపల్లి పోతే ఎదురు తిరిగినారు, బల్లవరంలో పోతే ఎదురు తిరిగినారు. ప్రతి చోట వాళ్ళ పేరు పెట్టడం, తిట్టడం, వాళ్ళ పేరు పిలిచడం, తిట్టడం. మిమ్మల్ని జీపు కట్టుకొని నేర్చుకోపోతా ఇదే